పెద్దపల్లి జిల్లా మందనిలో ఆందోళన చేశారు దళిత బంధు సాధన సమితి నేతలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అకౌంట్స్ లో సీజ్ చేసిన దళిత బంధు నిధులను వెంటనే విడుదల డిమాండ్ చేశారు. ఇక రేణుగా ఎల్లమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తరువాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత బంధు నిధులు రిలీజ్ చేయకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు నేతలు. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మన ప్రియతమ నేత గుత్తిల శ్రీధర్ బాబు గారిని వేడుకుంటున్నా. అయ్యా, నీ ప్రాంత దళితులమే, మేము ఎక్కడి నుంచో రాలే. బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు, హుజరాబాద్ లో రిలీజ్ అయినాయి మొన్ననే. మన ప్రాంత బిడ్డలను కంటికి రెప్పల కాపాడుకుంటావా, కాలబెట్టుకుంటావా? అయ్యా, దండం పెట్టి వేడుకుంటున్నా. మేము దళితులమే, ఏ పార్టీలోనైనా దళితులమన్నాం. జెండాలు మోసేది మేమే, దెబ్బలు పడేది మేమే. కాబట్టి మా దళితుల ముఖం చూసి ఖచ్చితంగా దళిత బంధు కొనసాగించాలని రాష్ట్ర కమిటీ ముందు కోరుకుంటున్నా. ఒక్కటి మాత్రం 100% చెప్తున్నా, ప్రభుత్వాలను మోసం చేసిన దళితులు లేడు, దళితులను మోసం చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. నిన్ను గుండెలు పెట్టి చూసుకోమంటావా? మా నమ్మకాన్ని కోల్పోమంటావా? మీరే డిసైడ్ చేయాలని ఈ ప్రాంత దళిత బంధును ముందుండి మన దళిత బిడ్డలకు తీసుకొచ్చి అందజేయాలని మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వాళ్ళను నేను దండం పెట్టి వేడుకుంటున్నా. అయ్యా, 25 నియోజకవర్గాలు డబ్బులు రిలీజ్ అయ్యి గౌరవ జిల్లా కలెక్టర్ అకౌంట్ల నుండి ఆన్లైన్ అయ్యి ఎంపీడీఓల ద్వారా ఈడీల ద్వారా ప్రభుత్వానికి పోయినా కూడా మరి ఎందుకు ఇప్పించడం లేదో, ఎందుకు ఇవ్వడం లేదో దయచేసి మంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళ నాన్నగారైన శ్రీపాదరావు గారు ఉన్న కాడి నుంచి ఇప్పటి వరకు దళితులు ఏ విధంగా వెనుకబడ్డారో మీకు తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాం, శ్రీధర్ బాబు గారు ఇవాళలో రేపో ఎల్లుండో 15వ తారీఖు ఎలక్షన్ కోడ్ పడుతుందని ప్రభుత్వం అంటుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి దళిత బంధు బాధితుల, లబ్ధిదారులు కాదు, బాధితుల ఓట్లు మీకు అవసరం లేదా? కొత్త కాదు, ఉద్యమాల కాంచి పెరిగిన బిడ్డలం. దండోర ఉద్యమాలు ఉన్నాం, తెలంగాణ ఉద్యమాలు ఉన్నాం. ఏ ఉద్యమం జరిగే ప్రజా ఉద్యమాలలో ఉన్నది దళిత సామాజిక వర్గాలే. మీరు అందరూ అర్థం చేసుకొని పెద్ద మనసుతో చేస్తారో, లేకపోతే స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పే విధంగా చావు డప్పు మోగించమంటారో అది మీకే వదిలేస్తున్నాం. లేకపోతే స్థానిక సంస్థల్లో సహకరించని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా 1 ఓటుతోటి, 2 ఓట్లతోటి, 10 ఓట్లతోటి ఓడిపోతారో, 100 మెజారిటీ ఇచ్చే దళిత బిడ్డలను కాపాడుకుంటారో మీరే అర్థం చేసుకోవాలి.